హలో, వెల్కమ్ టు ట్రేడింగ్ రిపోర్ట్ తెలుగు. ఈరోజు మన వీడియో ఏంటంటే, చాలామంది ఆప్షన్ బయింగ్ చేసి నేకుడ్గా చేసి ఆప్షన్ బయింగ్ చాలా లాసెస్ ఫేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఒక్కసారి ప్రాఫిట్ వస్తుంది, కానీ అది అలాగా స్టాప్ లాసెస్ నాన్ స్టాప్గా ట్రిగ్గర్ అయిపోయాయి అనుకోండి, అవి స్టాప్ లాసులు కొట్టుకుంటూ మనకు వచ్చే ప్రాఫిట్ కన్నా లాసెసే ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఇలాంటప్పుడే దీనికోసమే మేము ఒక స్ట్రాటజీని చెప్పాలనుకుంటున్నాం. మీరు ఆ స్ట్రాటజీని కనుక ట్రై చేస్తే మీ రిస్క్ రివార్డ్ అనేది బాగుంటుంది అనమాట. మీ రిస్క్ తక్కువగా ఉంటుంది, రివార్డ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఆ స్ట్రాటజీ పేరు ఏంటంటే, దాన్నే బుల్ కాల్ స్ప్రెడ్ అంటారనమాట. సో అది ఇప్పుడు ఎలా చేయాలో నేను అప్స్ట్రాలో చూపించబోతున్నాను. సో అది ఒకసారి చూసేద్దామా. వన్ మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ స్ట్రాటజీ మనకి ఇంట్రాడేలో బాగా వర్క్ అవుతుంది, కానీ ఫ్రైడే రోజు అవాయిడ్ చేస్తే బెటర్. ఫస్ట్ అయితే మనం గూగుల్లోకి వెళ్ళాలి. గూగుల్లోన అప్స్ట్రా అని డిఫైన్ ఎడ్జ్ అని ఉంటుంది, అది సెర్చ్ చేసి దాంట్లోకి వెళ్ళాలి. దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి స్ట్రాటజీ బిల్డర్ కనిపిస్తుంది కదా, ఆ బిల్డర్ మీద క్లిక్ చేయాలి. ఫస్ట్ అయితే దీంట్లో లాగిన్ అయిపోండి. ఇక్కడ ఫ్యూచర్స్ ఆప్షన్స్ అని ఉంది కదా, ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పైరీ సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ మనం ఇప్పుడు బుల్ సైడ్ వ్యూలో ఉన్నాం కాబట్టి, అప్ సైడ్ వ్యూలో ఉన్నాం కాబట్టి సిఈని బై చేయాలి. సో ఇక్కడ స్పాట్ నుండి 100 పాయింట్స్ ఐటీఎంకి వెళ్ళి బై చేయాలి. ఇప్పుడు స్పాట్ 22,200 దగ్గర ఉంది. 22,100 సిఈని సెలెక్ట్ చేసుకోవాలి. అది సిఈని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బై పొజిషన్లో ఇక్కడ యాడ్ పొజిషన్ క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ ఇవన్నీ ఇలాగే ఉంచేసి, ఇప్పుడు మళ్ళీ మనం సిఈని సెల్ చేయాలి కాబట్టి స్పాట్ నుండి 200 పాయింట్ ఓటీఎంకి వెళ్ళాలి. అంటే 22,400ని సెలెక్ట్ చేసుకొని సిఈని పెట్టుకొని అక్కడ సెల్ పొజిషన్ ఆన్ చేసి యాడ్ పొజిషన్ కొట్టాలి. ఇప్పుడు ఇది అయిపోయాక ఇలా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు అన్నీ చూపిస్తుంది అనమాట. ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్, మ్యాక్స్ లాస్, రిస్క్ రివార్డ్ రేషియో, బ్రేక్ ఈవెన్స్, టోటల్ పిఎన్ఎల్, ఇవన్నీ కూడా మనం చూసుకుంటే మనకి ఎంత పడుతుందని తెలుస్తుంది. సో ఇక్కడ మనం ఈ స్ట్రాటజీని సేవ్ చేసేసుకోవాలి. ఇది బుల్ కాల్ స్ప్రెడ్ కాబట్టి నేను బుల్ కాల్ స్ప్రెడ్ అని స్ట్రాటజీని సేవ్ చేసేస్తున్నాను. యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు మనం బుల్ పుట్ స్ప్రెడ్ ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ మళ్ళీ మనం సేమ్ ఎక్స్పైరీ ఇస్తున్నాము. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మళ్ళీ ఇది ఆప్షన్స్లో పెట్టుకొని సేమ్ ఎక్స్పైరీ ఇచ్చేసి, ఇప్పుడు పిఈ సైడ్ తీసుకుంటున్నాం కాబట్టి స్పాట్ నుంచి 100 పాయింట్స్ ఐటీఎంలోకి వెళ్తే పిఈ 22,300 స్ట్రైక్ ప్రైస్ని మనం సెలెక్ట్ చేసుకొని పిఈని ఫస్ట్ అయితే బై చేయాలన్నమాట. సో ఇక్కడ పిఈ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బై ఆప్షన్ పెట్టుకొని యాడ్ పొజిషన్ క్లిక్ చేసేసుకోవడమే. నెక్స్ట్ మళ్ళీ స్పాట్ నుండి 200 పాయింట్ ఓటీఎంకి వెళ్ళాలి కాబట్టి 22,000 పిఈని సెలెక్ట్ చేస్తున్నాను. 22,000 పిఈ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మనం సేమ్ దీన్ని సెల్ ఆప్షన్లో పెట్టుకొని యాడ్ పొజిషన్ని క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇందాకట్లాగే సేమ్ ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్, మ్యాక్స్ లాస్, రిస్క్ రివార్డ్ రేషియో, బ్రేక్ ఈవెన్స్, టోటల్ పిఎన్ఎల్ అన్నీ మనకు షో చేసేస్తుంది. సో మళ్ళీ దీన్ని సేవ్ స్ట్రాటజీలో సేవ్ చేస్తున్నాను. ఇది బుల్ పుట్ స్ప్రెడ్ కాబట్టి నేను బుల్ పుట్ స్ప్రెడ్ అని ఇచ్చేస్తున్నాను. ఇందాకలా నేను సేవ్ చేసింది కూడా పేపర్ పోర్ట్ఫోలియోలో సేవ్ చేశాను. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నది కూడా పేపర్ పోర్ట్ఫోలియోలోనే సేవ్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ సేవ్ చేసేస్తున్నాను కదా, స్ట్రాటజీ సేవ్ అయిపోయింది. ఇక్కడ పోర్ట్ఫోలియో మీద క్లిక్ చేసి పేపర్ పోర్ట్ఫోలియో మీద క్లిక్ చేస్తే బుల్ కాల్ స్ప్రెడ్ అండ్ బుల్ పుట్ స్ప్రెడ్ అని షో చేస్తుంది కదా. మార్కెట్ ఓపెన్ అయ్యాక ఇక్కడ మనకు ప్రాఫిట్ అండ్ లాస్ కూడా షో చేస్తుంది అనమాట. సో ఏం లేదండి, మార్కెట్ అప్ సైడ్ వ్యూలో ఉంటే మనం బుల్ కాల్ స్ప్రెడ్ వేస్తాము, మార్కెట్ డౌన్ సైడ్ వ్యూలో ఉంటే బుల్ పుట్ స్ప్రెడ్ వేస్తాం అనమాట. మీరు ఈ స్ట్రాటజీ చేసేటప్పుడు ఫస్ట్ బై చేసి తర్వాత సెల్ చేయండి. ఎందుకంటే మీ క్యాపిటల్ 40,000 50,000 ఉందనుకోండి, ఫస్ట్ మీరు సెల్ చేస్తే అది తీసుకోదు. సో మీరు ఫస్ట్ బై చేయాలి, అలా బై చేస్తేనే అది తీసుకుంటుంది అనమాట.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకునేంత వరకు టేక్ కేర్ అండ్ బాయ్.